కానీ చేరి ఉండలేదండి. కనుక ఈ ప్రభు పునరుద్ధాన దినము కొరకై ఏర్పాటు చేయబడిన మరి ఆరాధనలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి దిన లేఖనములను మనం చదివినప్పుడు లేఖనముల ద్వారా మరి మన అంతరంగములో నుండి వస్తూ ఉన్నటువంటి మరి ఒక ధ్యానాంశం ఏంటి అంటే, క్రీస్తులో నీ బలము ఎంత అనే ప్రశ్న మన అంతరంగంలోనికి మనము ప్రశ్నించుకునే అవకాశం దేవుడు మనకు కలుగు చేశాడు. ఈనాటి ధ్యానాంశం ఏంటి అంటే, క్రీస్తులో నీ బలము ఎంత. చూడండి, మరి క్రీస్తులో మన బలము అంటే మన అభివృద్ధి, మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఫలభరితమైనటువంటి జీవితముగా మరి ఎదుగుతూ ఉన్నదా అనే ప్రశ్న మన అంతరంగానికి మనం వేసుకుంటే, దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఇదిగో మీరు ఫలించండి. ఎలా ఫలించాలి? ఒకడు 30 దంతులుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 100 దంతులుగా ఫలించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అంటే మన ఆత్మ ఫలింపు ఎలా ఉండాలి అంటే, ఒక దినానికి మరొక దినం పోల్చుకుంటే అది ఎదుగుదలలో కూడా మరి ఫలించుటలో కూడా మరి శ్రేష్టమైనదిగా ఉండాలి. కానీ మన ఆత్మీయ జీవితం ఫలిస్తూ ఉన్నటువంటి ఫలము 100కి 100% వెళ్ళి అది 60%కో లేకపోతే మరలా తిరిగి 30%కో లేకపోతే మరి ఏమీ లేనటువంటి మరి 0% మన యొక్క ఆత్మీయ జీవితం పడిపోకూడదండి. చూడండి, అందుకే మన ఆత్మను గూర్చి మనకు మరి ఆలోచన ఉండాలి. మన ఆత్మను గూర్చినటువంటి ఆలోచన మనకు ఉండాలి. చూడండి, ఒక విత్తనము భూమిలో మనము నాటుతూ ఉన్నప్పుడు ఆ విత్తనం ఏమవుతూ ఉన్నది అంటే మొలకెత్తుతూ ఉన్నది. మొలకెత్తిన తరువాత ఆ విత్తనమునకు తగినటువంటి ఫలములు, ఎన్ని ఫలములు అంటే లెక్క పెట్టడానికి కూడా వీలు కానన్ని ఫలములు ఆ చెట్టు ద్వారా ఫలిస్తూ ఉంటాయి. లెక్క పెట్టలేమండి. ఏ చెట్టునైనా మనం తీసుకోండి, మన దొడ్డిలో ఉండే ఏ చెట్టునైనా, ములగ చెట్టునైనా, లేకపోతే జామ చెట్టునైనా, ఇంకా మామిడి చెట్టునైనా, కొబ్బరి చెట్టునైనా మనం చూస్తున్నటువంటి దినములలో నాటింది ఒక విత్తనమే, కానీ అది కొన్ని తరాల వారికి ఏం చేస్తూ ఉన్నది అంటే ఫలములు ఇస్తూ ఉన్నది. అదే రీతిగా ఇక్కడ చూడండి, క్రీస్తుని మనం నమ్మిన తరువాత ఆ నమ్మకం ఎంత చురుకుగా ఉండాలి అంటే, ఆ నమ్మకం ఎంత ఎదుగుదల కలిగి ఉండాలి అంటే, అది ఇతరులు ఎవ్వరు కూడా మనలను ప్రశ్నించడానికి వీలు కానంతగా మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉండాలి, ఆత్మీయ జీవితం ఫలభరితమైనదిగా ఉండాలి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే చూడండి, మనము కలిగి ఉన్నటువంటి ఈ జీవనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనము సమాజములో ఉన్నాము. రెండవది, సమాజములో ఉన్నటువంటి మనము సంఘములో కూడా ఉన్నాము. ఇక్కడ 2 ఆలోచనలు మన మదిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలండి. సమాజంలో ఉన్నటువంటి మనము మన కొరకు ఎంతగా మనము కష్టపడుతున్నాము, ఎన్ని దినములు కష్టపడుతున్నాము, దినమునకు ఎన్ని గంటలు మనము శ్రమ చేస్తున్నాము, ఎన్ని గంటలు వ్యర్థంగా మనము గడుపుతూ ఉన్నాము. ఆలోచన చేయాలి. అంతరంగమునకు మనలను పరిశీలన చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు ఉన్నదే కానీ ఎవరిని కూడా విమర్శించడానికి కాదండి. అదే రీతిగా సంఘములో చేర్చబడిన తరువాత
మరి దేవుని సంఘములో మనము చేరి ఎన్ని గంటలు దేవుని దగ్గర మనము గడుపుతూ ఉన్నాము, ఎంత సమయాన్ని మనము దేవుని దగ్గర హెచ్చిస్తూ ఉన్నాము, ఎంత సమయాన్ని మనము దేవుని దగ్గర హెచ్చించి దేవుని దగ్గర మరి ప్రార్థిస్తున్నాము, కీర్తిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆయన మాటలు వింటూ ఉన్నాము. అయితే ఒక్కటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకొరకు అంటే సమాజంలో ఉన్నాము, సంఘములో ఉన్నాము కనుక ఎందుకు ఈ సంఘములో చేరి మనలను మనము ప్రశ్నించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితముగా ఎందుకు తీర్చిదిద్దుకోవాలి అంటే సువార్త పాఠం మనకు తెలియజేస్తున్నది. దేవుని రాజ్యము చూడండి, దేవుని రాజ్యం ఏమై ఉన్నది అంటే సమీపంలో ఉన్నది అని లేఖనాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది అంటే, సమీపంలో అంటే దగ్గరలో ఉన్నది అని మరి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటల ద్వారా, మరి ఆయన చెప్పినటువంటి ఉపమానముల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటి అంటే, ఇదిగో దేవుని రాకడ సమీపములో ఉన్నది. కనుక మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను, మనము కలిగి ఉన్నటువంటి నీతిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక చిన్న పని చేయడానికి ఎన్నెన్నో గంటలు మనం హెచ్చించి ఆ పని చేయడానికి మన సమయమంతా కూడా మరి అక్కడ ఖర్చు చేస్తాము. కానీ దేవుని సంఘములోనికి మనం వచ్చిన తరువాత ఈ సంఘములో మనము ఆ దేవునిని ఆరాధించే విషయంలో, కీర్తించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని మాటలను విని అర్థం చేసుకునే విషయంలో మాత్రం మనము నూరంతులుగా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడే కానీ 30 వంతులుగా మన ఆత్మీయ జీవితం ఇంకా పడిపోవాలని దేవుడు ఎన్నడూ కూడా ఎవరి నుండి ఆయన కోరుకోవడం లేదండి. అందుకే ఇక్కడ మనం చూస్తే సమాజంలో మనం చూస్తామండి. సమాజంలో చూసినప్పుడు బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. సమాజంలో మనం చూస్తే మరి ఎత్తైన వారు ఉన్నారు, మధ్య వయసు కలిగిన వారు ఉన్నారు, మరి ఇంకా మరి పుట్టివారు కూడా ఉన్నారు. వ్యత్యాసం ఉంటుంది. అందరూ సమానముగా ఉండరు దేనిలో కూడా. ఒకరు మంచి ఇంటిని నిర్మాణం చేసుకుంటారు, ఒకరు మంచి ఇంటిని నిర్మాణం చేసుకోలేక అలానే వారి జీవనాన్ని ముందు గడుపుతూ ఉంటారు. అది సమాజంలో మనం చూస్తున్నటువంటి జీవన పోకడ. అయితే ఇక్కడ మనం చూస్తే సంఘములో ఉన్నటువంటి మనము ఏమై ఉన్నాము అంటే సమానత్వాన్ని మనము కలిగి ఉన్నాము అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ సంఘములో, క్రీస్తు సంఘములో మనము ఉన్నప్పుడు ఏ రీతిగా సంఘములోనికి మనము చేర్చబడుతూ ఉన్నాము అంటే కేవలము క్రీస్తు రక్తము చేతనే మనము మన పాపములను కడిగి వేసుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుని మనము కలిగి ఉండుట ద్వారా మనము క్రీస్తు సంఘములోనికి మనం ప్రవేశిస్తున్నామండి. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు. క్రీస్తు సంఘములోనికి రావడానికి మరి ఎవరి ప్రమేయము లేదు అంటే ఎవరో పిలవడం ద్వారా మనం ఈ స్థలానికి రాలేమండి. చూడండి, ఎవరు పిలిచినా కూడా మనము ఈ స్థలంలోనికి రాలేము. ఎందుకొరకంటే ఈ స్థలంలోనికి రావాలి అంటే క్రీస్తు రక్తములో వారి ప్రతి పాపము కడగబడి పరిశుద్ధపరచబడితేనే ఇదిగో ఈ స్థలములోనికి వచ్చి ఈ స్థలములో ఉన్నటువంటి దేవుణ్ణి ఆత్మను పొందుకొని ఆయనను కీర్తించే పని, ఆరాధించే పని, ఆయన మాటలు వినే పని మనము కలిగి ఉంటామండి. అందుకే చూడండి, క్రీస్తు సంఘములో మనము చేర్చబడిన తరువాత వ్యత్యాసాలు లేవండి. ధనవంతులు అని లేదు, పేదవారు అని లేదు, ఇంకా మరి గొప్పవారు అని లేదు, దరిద్రులు అని లేదండి. క్రీస్తు రక్తములో మనము కడగబడిన తరువాత, సంఘములో మనము చేర్చబడిన తరువాత మనము ఎక్కువ తక్కువ అనే భేదము లేకుండా అందరము కూడా ఏమై ఉన్నాము అంటే సమానత్వాన్ని కలిగి ఉన్నాము. ఇది ఎక్కడ మనకు అర్థమవుతుంది అంటే అపోస్తలుల కార్యములలో మనం చూస్తామండి.
చూడండి, సంఘంలో ఉన్నవారు ఏం చేశారు? చాలామంది ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఇంకా కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నటువంటి వ్యత్యాసమును బట్టి క్రీస్తు సంఘములో చేర్చబడిన తరువాత వారు ఆత్మపూర్ణులుగా ఆలోచన చేసి వారు కలిగి ఉన్న వాటి అన్నిటిని కూడా అమ్మివేసి ఆ ధనమునంతా కూడా తెచ్చి అపోస్తలులు ఏలుబడి చేస్తున్నటువంటి ఇదిగో ఆ సంఘ పరిధిలో ఆ పాదముల దగ్గర వాటిని ఉంచారండి ధనము. అలా ఉంచడం ద్వారా ఏమైంది అంటే సమానత్వాన్ని మేము కలిగి ఉన్నాము కనుక ధనవంతులని లేదు, కోటీశ్వరులని లేదు, పేదవారని లేదు, అందరూ కూడా ఏమై ఉన్నారు అంటే సమానత్వాన్ని కలిగి ఉన్నారు అనే అక్కడ ఆ రుజువు మనకు కనబడుతూ ఉన్నదండి. అందుకే చూడండి, ఇక్కడ సంఘములో మనము చేర్చబడుతూ ఉన్నామంటే ఎందుకు చేర్చబడుతున్నాము? ఎవరి ఇంట్లో వాళ్ళము ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఎవరింట్లో వాళ్ళమే కూర్చొని పాటలు పాడుకోవచ్చు కదా, ఎవరింట్లో వాళ్ళమే మనం కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మనము మన దినచర్య ప్రారంభం చేయొచ్చు కదా అని మనం ఆలోచన చేస్తే ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని నమ్మిన తర్వాత ఇదిగో నమ్మిన వారందరికీ కూడా ఒక సహవాసము ఉండాలి. ఆ సహవాసములో వారు ఎలా ఉండాలి అంటే ఇదిగో వారు ఏకత్వాన్ని కలిగి ఉండాలి, ఒకే మనసును కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఇదిగో ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు అన్న భేదము లేకుండా అందరూ సమానత్వాన్ని కలిగి ఉండాలి. అందుకే సంఘానికి దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. సంఘానికి దేవుడిచ్చినటువంటి నియమము మనము చదివి ఉన్నాము. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుదాము. చూడండి, సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక నియమం, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించుచు ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఇదిగో సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఏమై ఉన్నారు అంటే ఏకత్వాన్ని కలిగి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు. ఇదిగో ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేకుండా ఒకటిగా ఒకే ఆత్మను పొందుకొని ఉన్నారు. ఒకే ఆత్మలో వారు బలపడుతూ మరి ఆ ప్రభు యొక్క మహిమ రాకడ జరిగేంత వరకు, లేకపోతే ఇదిగో మనం పోకడ జరిగేంత వరకు మనం ఎలా ఉండాలి అంటే ఇదిగో దేవుని యొక్క ఆత్మచేత మనము బలపరచబడాలి. కానీ ఇంకా మన ఆత్మీయ జీవితంలో మనము బలపడడానికి వేరే మార్గము లేదు అని కూడా ఇక్కడ పౌలు తేటగా చెబుతున్నాడు. అందుకే సంఘములో ఏముండాలని పౌలు చెప్తున్నాడు అంటే ఒక సహవాసం ఉండాలి. సహవాసములో నుండి ఎవరైనా జారిపోయిన వారు ఉంటే, ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే వారిని మరలా తిరిగి సంఘములోనికి సమకూర్చుకోవడానికి ఇదిగో మీరందరూ కూడా ఇదిగో ఏం చేయాలి అంటే ఇదిగో వారిని మరలా మంచి మార్గములోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాడు. అంటే వారు చెడ్డ మార్గంలోనికి వెళ్ళిపోయారు, వారు దేవుని ఆత్మకు బదులుగా దురాత్మను కలిగి ఉన్నారు గనక ఇదిగో వారిలో ఉన్నటువంటి దురాత్మ పోవడానికి వారు కలిగి ఉన్నటువంటి ఆ చెడ్డ మార్గము అది బహు చెడ్డది అని చెప్పి ఇదిగో మీరందరూ కూడా ఏం చేయాలి అంటే మరలా మీరు వారిని సంఘములోనికి వారిని కలిసేలాగున మీరు ప్రయత్నం చేయండి అంటున్నాడు. చూడండి, సంఘ నియమము ఎందుకొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అంటే సంఘములో మనము కూడుకొని మనము ప్రార్థించుకొని ఆరాధించుకొని ఆయన మాటలు విని వెళ్ళిన తరువాత మరలా తిరిగి మనము కలిగి ఉన్నటువంటి జీవితం అది మందిరములో ఉన్నను, ఇంటిలో ఉన్నను, వీధిలో ఉన్నను, ఊరి బయట ఉన్నను, మనము కలిగి ఉన్నటువంటి ఆత్మ అనేది అది దేవుని ఆత్మే, కానీ అది ఇదిగో ఇంకా మరొకరి ఆత్మ కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
అందుకే పౌలు ఇక్కడ మాట్లాడినటువంటి మాట మనము ఆలోచన చేసినప్పుడు ఈ బాధ్యత ఎవరిది అంటే, ఇదిగో ఎందరైతే క్రీస్తు ప్రభువారిని నమ్మి సహవాసములో చేరి సంగముగా కూడుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నటువంటి అందరూ కూడా చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ఇదిగో నాలో ఉన్నటువంటి ఆత్మ ఏ రీతిగా ఎదుగుతూ ఉన్నదా లేకపోతే తరుగుతూ ఉన్నదా? ఎదుగుతూ ఉన్నటువంటి ఆత్మ ఎందుకొరకు ఎదుగుతూ ఉన్నది అంటే, ఇదిగో ప్రభు యొక్క మహిమ రాకడలో నేను ఎత్తబడతాను అనే ఒకే ఒక విశ్వాసం, ఒకే ఒక కారణాన్ని బట్టే మనం ఎదుగుతూ ఉండాలి. చూడండి, మనము చాలా పర్యాయములు ఆలోచన చేస్తూ ఉంటామండి. మనం వేసుకునే వస్త్రమే మనకు నచ్చకపోతే మనము ఆ వస్త్రాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడమండి. మనము ఒకవేళ మనకి ఏదైనా నచ్చని వస్తువు మన ఇంటిలోనికి వస్తే దాన్ని ముట్టుకోవడానికో దాన్ని వాడుకోవడానికో మనం ఇష్టపడము. ఎందుకొరకంటే అది మనకు నచ్చలేదు గనక. మరి దేవుని ఇంటిలో చేరినటువంటి మనము ఆ దేవునికి నచ్చే రీతిగా మనం ఉండాలా లేదా ఆలోచన చేయండి. ఇదిగో దేవుని ఇంటిలోనికి వచ్చే నీవు సహవాసములో నచ్చాలి, పరిశుద్ధతలో నచ్చాలి, పవిత్రతలో నచ్చాలి. ఇదిగో దేవుని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఇదిగో నువ్వు అనుభవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి ప్రియుడుగా ఇదిగో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి, భౌతికమైనది అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. దానికి శాశ్వత కాలము ఉండే మరి ఆ సమయం దానికి ఇవ్వలేదు దేవుడు. కానీ నీకు నాకు ఇచ్చినటువంటి జీవితం అన్నది చూడండి, అది ఇదిగో శాశ్వత కాలము మనము జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మను, శ్రేష్టమైనటువంటి జీవాన్ని మనం కలిగి ఉన్నామండి. ఏమండి, మనం కట్టుకునే ఒక చీర లేకపోతే ఒక చొక్కా, ఒక ప్యాంటు ఎంతకాలం ఉంటుందండి? మనం దాన్ని ఎంతగా యూజ్ చేస్తామో అంత త్వరగా అది పాడైపోతుంది. కానీ మనము కలిగి ఉన్నటువంటి ఆత్మ ఏమై ఉన్నది అంటే, ఈ ఆత్మ నిరంతరము జీవించి ఉండేదే. ఆత్మకు వ్యవధి లేదు, పరిణితి లేదు. మరి నిరంతరం జీవించి ఉండే ఆత్మను గూర్చినటువంటి చింతన ఏమైనా మనకు ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే, ఉంటే దేవుని సన్నిధిలో మనము ఎలా ఉంటాము అంటే, ఇదిగో 30 నుండి 60 మనం వెళ్ళిపోతాము. 60 నుండి 100 వరకు మనము ఫలిస్తూ ఉంటామండి. మన ఫలము అధికమవుతుంది. ఒకవేళ ఫలము మనలో అధికము కాలేదనుకోండి, ఇదిగో ఎక్కడ మనం జారిపోయామా, ఎక్కడ మన బలము తగ్గిపోతున్నదా, ఎక్కడ నా అభివృద్ధి ఆగిపోతున్నదా అని కూడా ఆలోచన చేయాలి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో పౌలు సంఘానికి రాస్తున్నటువంటి మాటను మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చూడండి, తాను నిలిచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. ఏమండి, నిలిచి ఉన్న మనము అంటే సంఘములో చేర్చబడిన తరువాత ఒకవేళ మనం పడిపోయే అవకాశం ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే, ఖచ్చితంగా పడిపోయే అవకాశము 100% ఉన్నది. నేను ఖచ్చితంగా ఉన్నాను అని చెప్పడానికి ఏ మనుషునికి కూడా ధైర్యం లేదండి. ఏ మనుష్యుడు కూడా నేను ఖచ్చితమని చెప్పడానికి ఎవ్వరికి కూడా దేవుడు అట్టి అనుగ్రహం ఇవ్వలేదండి. చూడండి, మనం మరణము వరకు మనకు ఇదిగో మనం పడిపోతూ ఉంటాము, మరలా దేవుని ఆత్మ మనలను మేల్కొలుపుతూ ఉంటుంది. మనం పడిపోతూ ఉంటాము, దేవుని ఆత్మ మనలను మేల్కొలుపుతూ ఉంటుంది. చూడండి, అందుకే ఇక్కడ చూడండి, పౌలు అంటున్నాడు, ఇదిగో నేను నిలిచి ఉన్నాను అనే గర్వంతో నీవు ఉంటే జాగ్రత్త, నువ్వు పడిపోతావు. ఇదిగో పడిపోయినటువంటి నీవు అలానే పడిపోయి ఉండుట నాకు ఇష్టము కాదు. ఇదిగో పడిపోయిన నీవు మరలా తిరిగి ఇదిగో నీ చెయ్యి పట్టుకొని నేను లేవనెత్తువాడను కాదా? అందుకొరకే దేవుడు మన చెయ్యి పట్టుకొని లేవనెత్తాలి అంటే మన 2 చేతులు చాపి ఆ దేవుని మనము వేడుకోవాలి. అందుకే ఇక్కడ సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నాకు శోధన లేదు అంటే
వారు ఇదిగో అబద్ధికులుగా నిలిచి ఉంటున్నారు. ఇదిగో శోధన లేదు, బాధ లేదు, నాకు శ్రమ లేదు, నాకు వేదన లేదు, నాకు కన్నీరు లేదు అంటే వారు ఏమై ఉన్నారు అంటే ఇదిగో దేవుని నుండి దూరంగా ఉంటున్నారు. దేవుని కలిగి ఉన్న వారికి శ్రమ ఉన్నది, బాధ ఉన్నది, శోధన ఉన్నది, కష్టం ఉన్నది, కన్నీరు ఉన్నది, సంతోషము ఉన్నది. ఇవన్నీ కలిగి మరి దేవుని కొరకు మనము జీవిస్తూ ఉన్నాము కనుక ఇదిగో మన జీవనం ఎలా ఉండాలి అంటే నిరంతరం దేవుని వాక్యము చేత మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, శరీరానికి ఏమాత్రం కొద్దిగా బలహీనత వస్తే, ఇదిగో శరీరానికి చిన్న బాధ వస్తే వెంటనే పరుగున మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మన శరీరానికి ఉన్నటువంటి బలహీనతకు తగిన మందులు తీసుకొని మన శరీరాన్ని బలపరుచుకుంటాము. అయితే మన ఆత్మీయ జీవితానికి బలహీనత వచ్చింది, ఇదిగో ఆత్మీయ జీవితం పడిపోయింది. ఆత్మీయ జీవితము ఏమైపోయింది అంటే ఇదిగో చీకటిలోనికి వెళ్ళిపోయిన సమయంలో మనం ఏం చేయాలి అంటే మనకు పరమవైద్యుడు అనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకు ఉన్నాడు కనుక ఆయన చెంత మనం చేరి మనం ఏం చేయాలి అంటే మన యొక్క బుద్ధికిని మనసుకును స్వస్థత కలిగేటట్లు ఆయన దగ్గర మనం చేరాలి. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు యవనస్తుడిగా ఉన్నటువంటి తిమోతికి చెప్తున్నాడు. ఇది సంఘానికి రాసిన పత్రిక కాదండి, ఇది వ్యక్తిగతమైనటువంటి పత్రిక. తిమోతి యవనస్తుడు సంఘ కాపరిగా వెళ్ళడానికి అతడు సిద్ధపడి ఉంటే ఆయనకు రాసినటువంటి పత్రిక చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. ఇదిగో చూడండి, యవనస్తుడిగా ఉన్నటువంటి తిమోతి సంఘ పరిచర్యకు వెళుతున్నటువంటి ఆయనకు ఇదిగో పౌలు ఇస్తూ ఉన్నటువంటి లేఖ ఏంటి అంటే ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి శక్తి అది ఎక్కడి నుండి నువ్వు కలిగి ఉన్నావు, ఇదిగో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుండి నువ్వు కలిగి ఉన్నావు, ఇదిగో నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎక్కడి నుండి నువ్వు ఆ ప్రేమను సంపాదించుకున్నావు. చూడండి, ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ, నీవు కలిగి ఉన్నటువంటి శక్తి, నీవు కలిగి ఉన్నటువంటి ఆత్మ, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుండి నీవు పొందుకొని ఉన్నావు కనుక నీలో ఏముండాలి అంటే ఇదిగో నిగ్రహింపు శక్తి కావాలి, నిగ్రహించుకోవాలి. చూడండి, చాలా సమయాల్లో మనము ఈ భౌతికమైనటువంటి జీవనంలో చాలా పర్యాయములు మనము ఏం చేస్తాము అంటే మంచి కూర వండలేదని అలుగుతాము, మంచి ఆహారం లేదని అలుగుతాము. ఇదిగో నేను వస్తానని తెలుసు కదా, నా కొరకు ఎందుకు ఆహారం సిద్ధపరచలేదని అలుగుతాము. ఇదిగో మంచి వస్త్రం లేదని అలుగుతాము, నాన్న మనకు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని అలుగుతాము. అలా చూడండి, ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఎన్నో అలకలు ఉన్నాయి. కానీ ఇదిగో దేవుని సంఘంలో చేర్చబడిన తరువాత దేవుడు మనకు అనుగ్రహించింది ఆయన ఆత్మను అనుగ్రహించాడు, ఆయన శక్తిని మనకు అనుగ్రహించాడు, ఆయన ప్రేమను మనకు అనుగ్రహించాడు. గనక మనం ఏం కలిగి ఉండాలంటే నిగ్రహింపు శక్తిని కలిగి ఉండాలి. ఎవరి మీద అలగకూడదు అంటే ఇదిగో మనము మన భార్య మీద అలగకూడదు, భర్త మీద అలగకూడదు, బిడ్డల మీద అలగకూడదు, ఇంకా ఎవరి మీద అలగడానికి మనకు ఎంత మాత్రము కూడా ఇదిగో మనకు అవకాశం లేదు. ఇదిగో చాలామంది అలుగుతారు, దేవుడా ఇదిగో నువ్వు నిజంగా ఉంటే ఈ బాధలు నాకు ఎందుకు పెట్టావయ్యా, ఇదిగో దేవుడా నిజంగా నువ్వు ఉంటే ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చిందయ్యా అని చెప్పి చాలామంది దేవుని మీద కూడా అలిగే ఆలోచన కలిగి ఉన్నారండి. చూడండి, ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నామంటే మన ఆత్మీయ జీవితం ఎంతగా బలపడుతున్నది. ఇదిగో నా బలం ఎంత, నా దేవునిలో నాకున్నటువంటి శక్తి బలం ఎంత. చూడండి, ఆలోచన వేసుకోవాలి, తూకం వేసుకొని ఆలోచన చేసి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే బలముగా నిలబడడానికి,
మనం ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాం. ఏంటి మన ధైర్యం అంటే, ఈ భూలోకంలో నివాసం లేకపోవచ్చు, ఈ భూలోకం మనకు ఆహారం లేకపోవచ్చు, ఈ భూలోకం మంచి వస్త్రాలు లేకపోవచ్చు, ఈ భూలోకం మనకు మరి మంచి అనేది లేకుండా పోవచ్చు. కానీ మనం కలిగి ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటి అంటే, ఇదిగో నేను ఎలా ఉన్నాను అంటే, నేను నా ప్రభు యొక్క శ్రమను ఎరిగి ఉన్నాను, మరణాన్ని ఎరిగి ఉన్నాను, పునరుద్ధానాన్ని ఎరిగి ఉన్నాను. ఆ పునరుద్ధాన జీవాన్ని నేను కలిగి ఉన్నాను కనుక పునరుద్ధానమైనటువంటి ప్రభువు మరలా ఆయన రెండవ గడియలో వచ్చేటప్పుడు నేను ఎత్తబడే బలాన్ని నేను కలిగి ఉన్నానా, ఎత్తబడగలిగినటువంటి ధైర్యాన్ని నేను కలిగి ఉన్నానా, ఎత్తబడగలిగినటువంటి శక్తిని నేను కలిగి ఉన్నానా అని మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం తూకం వేసుకోవాలండి. చూడండి, అందుకే ఏం చేయాలి? మనము కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని గురించి మనము ఏం చేయాలి అంటే, చూడండి, అదే మనము చదివినటువంటి పత్రికల నుండి మనం చూస్తే ఇక్కడ మరి సమాజానికి సంఘమునకు ఉన్నటువంటి భేదాన్ని అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుదాము. చూడండి, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునో. చూడండి, సమాజం ఎలా ఉంటుంది అంటే, సంఘానికి సమాజానికి చాలా విభిన్నమైనటువంటి దూరము ఉన్నది. సమాజంలో జీవించేవారు వారు సంఘానికి ఉన్నటువంటి విలువలు వారికి తెలియదు కనుక, వారికి దేవుడు అన్న ఆలోచన వారి మదిలో లేదు కనుక వారు ఏం చేస్తారు అంటే, ఇదిగో ఇతరులకు ఇచ్చే విషయంలో వారికి మరి అంతగా ఆలోచన వారికి ఉండదు. కానీ ఇక్కడ మరి సంఘములో చేర్చబడిన తరువాత, ఇదిగో సంఘములో మనము చేరి ఆ ప్రభువుని మనము నమ్ముకొని ఆ ప్రభువు మాటలు మనం వినుచూ ఉన్న తరువాత, ఇక్కడ మరి భక్తుడైనటువంటి ఒక ఆయన, రేడియో ప్రసంగికుడు, ఎవరైనా రేడియోలో ఇదివరకు వాక్యాన్ని చెప్పేవారు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన చెప్పినటువంటి ఒక బోధ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఈ లేఖనం మీద. ఆయన ఏమంటాడు అంటే, ఇదిగో నీకు ఆత్మీయ ఆహారము పంచిపెట్టే వానికి నీవు వానికి భౌతికమైనటువంటి ఆహారము పెట్టి వాని కడుపు నింపు అంటాడు. ఆ మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం అన్నది. ఎందుకొరకంటే, మనం ఈ స్థలంలోనికి ఎందుకు వచ్చాము అంటే, ఆత్మీయ ఆహారమును మనము పొందుకొని భౌతికమైనటువంటి జీవనాన్ని వృద్ధి చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నామండి. దేవుని వాక్యము లేకుండా, దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా, ఇదిగో నేను దీనిలో మరి ఈ విషయంలో నేను ఫలించి గొప్పవాడినయ్యాను అని ఎవరైనా లోకములో ఒక్కడిని సాక్ష్యం చెప్పమనండి, చెప్పలేరండి. దేవుడు లేకుండా మన జీవితం వృద్ధి చెందడానికి ఎంత మాత్రము వీల్లేదండి. ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో మా తండ్రి గారు ఒక నెలకి 1,50,000 రూపాయలు టర్నోవర్ చేస్తాడు వ్యాపారంలో. నేను వింటున్నాను ఆ వ్యక్తి మరొక వ్యక్తికి చెప్తూ ఉంటే, 1,50,000 టర్నోవర్ చేస్తాడు ఒక నెలకి. నేను తర్వాత ఆలోచన చేస్తే, ఆయన ఇంటి లోపల సున్నం లేదు, ఇంటి బయట కూడా సున్నం వేసుకోవాలా. చూడండి ఎంత ఆయన ఆదా, 1,50,000. ఇది అబద్ధం చెప్పటం లేదండి, ఇద్దరు మాట్లాడుకుంటే నేను విన్న మాట ఇది. ఏమండి, నేను ఆలోచన చేశాను, ఆలోచన చేసి ఆరా తీస్తే మరి లోపల బయట సున్నము లేదు. ఆలోచన చేయండి. ఇదిగో ఎంత ధనమును మనం సంపాదిస్తున్నామా అన్నది కాదు, కానీ ఇదిగో ఎంతగా దేవుని ఎడల మనము భయము కలిగి ఉన్నాము, ఎంతగా దేవునిలో మనం బలపడుతున్నాము, ఎంతగా దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాము అనే ఆలోచన మనం చేయాలి. ఇక్కడ చూడండి, సంఘముగా మనం కూడుకుంటున్నాము.
ఇక్కడ యథార్థంగా నేను చూస్తూ ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఇదిగో దేవుని దగ్గరకు వచ్చేవారు, వారు నిజమైనటువంటి అర్పణ అర్పించేవారు ఎంతమంది ఉన్నారు? వారి అంతరంగానికి తెలుసు, నాకు తెలుసు, కానీ నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు. కానీ వారికి తెలుసు, వారి యథార్థత వారికి తెలుసు. ఏమండి, దేవుడు నాకు ఈ మాసములు ఇచ్చిన, ఇదిగో ఈ ధనములో నేను దేవునికి ఇవ్వవలసినటువంటిది నేను దేవునికి ఇస్తూ ఉన్నానా లేదా? ఏమండి, ఆలోచన చేసుకోవాలి. ఇదేదో ధనము కోసం మనం కూడికను పెట్టుకోలేదండి. ధన సంపాదన కొరకు మనం ఈ ఆరాధన జరుపుకోవడం లేదండి. ఇదిగో మనము ఏ రీతిగా అభివృద్ధి చెందాలో, దేవునిలో ఏ రీతిగా మనం బలపడాలో, ఏ రీతిగా దేవునిలో సమృద్ధిగా మనం దీవించబడాలి అంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి నువ్వు ఎదుగుతూ ఉంటేనే నువ్వు భౌతికమైనటువంటి జీవనంలో కూడా ఎదిగేది. ఒక బిడ్డ అన్నది, నేను 10వ భాగం ఇవ్వాలనుకుంటున్నానండి, అది సంచిలో వేస్తేనేనా, లేకపోతే లేచి నిలబడి సాక్ష్యం ఇచ్చి నేను బైబిల్లో పెడితేనా అని అన్నది. చూడండి, సంచిలో వేసేది కానుకంటారు, కృతజ్ఞత అర్పణ అనేది అది ప్రభు యొక్క మరి అక్కడ సిద్ధపరిచినటువంటి అక్కడ పాత్ర ఉన్నది, ఆ పాత్రల్లో పెట్టేది మాత్రమేనండి. కాపరిని ఆ ప్రశ్న అడిగితే కాపరి ఏం సమాధానం ఇస్తాడు? ఏమండి, నేను కూర్చొనే ప్రార్థన చేయాలా, లేకపోతే మోకరించి ప్రార్థన చేయాలా, లేకపోతే నిలబడి ప్రార్థన చేయాలా, ఎలా అంటే సేవకుడు ఏం చెప్పగలడు? చూడండి, దేవుని వాక్యము చదువుకోవడం, దేవుని వాక్యమే మనకు మూలాధారమే. కానీ సేవకుని మాటలు మనం నమ్మకూడదండి. సేవకుడు తన అవసరము కొరకు వాక్యాన్ని వక్రీకరించి బోధించొచ్చేమో. కనుక సేవకుని మనం అడిగి సేవకుని నమ్మే కంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. నువ్వు వాక్యోపదేశం పొందుతున్నావు, ఎన్ని ఆదివారములను నీవు నిష్క్రమించి ఎంతగా ఇదిగో దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయావు. ఆ దినములో తిన్నటువంటి ఆహార పరిస్థితి ఏంటి? ఇదిగో నువ్వు సమకూర్చుకున్నటువంటి ధనం పరిస్థితి ఏంటి? ఏమండి, ఒకళ్ళు 3 వారాలు, 4 వారాలు, 2 వారాలు, వారము దేవుని దగ్గరకు రారు. అలా అని మరి తినే ఆహారము 2 వారాలకు తీసుకుని వస్తారా అంటే తీసుకురారండి. ఆలోచన చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, పౌలు అంటాడు, అది మీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందడానికే నేను ఈ మాటలు చెప్తున్నానే, కానీ ఇంకా వేరే కారణమును బట్టి నేను ఆ మాటలు చెప్పటం లేదు అంటాడు ఆయన. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమంటే, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి శక్తి పరిపూర్ణమైనదిగా ఉండాలి. పరిపూర్ణమైనదిగా ఉండాలి అంటే, ఇదిగో నీ ఆత్మ మొదటిగా దేవుని బలమును పొందుకొని ఉండాలి, దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి, దేవుడు ఇష్టమైనటువంటి శక్తిని పొందుకొని ఉండాలి. వాటి ద్వారా మనము జ్ఞానవంతులుగా ఉండి దేవుడు మనకి ఎంతగా కృపను అనుగ్రహిస్తున్నాడు అంతగా మరలా తిరిగి ఆ దేవుని దగ్గర ఉంచేది దేవుని కొరకు కాదండి. దేవుని నామం పేరిట మనం ఇస్తూ ఉన్నామే, కానీ ఇదిగో ఇచ్చిన ధనము మరలా తిరిగి ఎవరి స్వాధీనములోనికి వస్తూ ఉన్నది అంటే, ఎవరైతే నీకు వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నారో వారికి నీవు అవి చెందుతూ ఉన్నాయి గనక నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇదిగో చాలా జాగ్రత్తగా. ఇక్కడ అంటాడు చూడండి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. చూడండి, ఎంతమంది రూపాయలు వేస్తున్నారు కానుకలో. ఏమండి, ఇటీవల అంతకు ముందర లేదు, 100 ఫలించినప్పుడు లేదండి. ఇప్పుడు 100 నుండి ఎక్కడికి వస్తున్నారు అంటే 30వ వంతుకు వస్తున్నాము. కనుకని ఏం చేస్తున్నామంటే, ఎక్కడ చెల్లుబాటు కాని వాటిని ఆ సంచిలో వేస్తున్నాము. చినిగిపోయిన కానుకలు ఇస్తున్నామండి. అది లెక్కబెట్టడానికి ఉపయోగం లేదు, అది అంగటికి వెళ్ళి ఏమైనా వస్తువు కొనటానికి అది ఉపయోగం లేదు. నీకు ఉపయోగం లేని దానిని తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వడం ద్వారా ఏ రీతిగా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదము నువ్వు పొందుకోగలవు అంటే పొందుకోలేవు. మూటగట్టి ఏదో ఒక రోజున మూట తీసుకొని వెళ్ళి ఎక్కడో చోట ఇవ్వాల్సిందే, తప్పదది.
అందుకే చూడండి, దేవుని వాక్యం మనకు మాట్లాడుతున్నటువంటి మాట మనం చదువుదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15 నుండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, ప్రియులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోనూ పుచ్చుకొని విషయములోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియనంటున్నాడు. చూడండి, ఇక్కడ పౌలు ఏం చేస్తూ ఉన్నాడు అంటే పత్రికలు వ్రాస్తూ ఉన్నాడు సంఘానికి. పౌలు సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాల్లో పెద్దలను పెట్టి అధ్యక్షులను ఉంచి అక్కడ మరలా సంఘంలో ఉన్నటువంటి లోపములను మరలా తిరిగి ఎత్తి వ్రాస్తూ ఉన్నటువంటి పత్రికలండి ఇవి. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను సువార్తను బోధింప ఆరంభించినటువంటి సమయం దగ్గర నుండి మాసిదోనియాలో ఒక సంఘం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇదిగో వారు ఇచ్చే విషయములలో పుచ్చుకొని విషయములలో మీరు తప్ప మరి ఏ సంఘము వారును కూడా నాతో పాలివారు కాలేదని మీతో నేను చెప్తూ ఉన్నాను. సంఘాలు ఏం చేశాయి అంటే, ఇదిగో ఈ పౌలు ఉన్నటువంటి యెరూషలేములో ఒక పెద్ద సంఘం ఉన్నది. ఈ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న సంఘముల వారందరూ కూడా ఇదిగో సేకరించబడినటువంటి ఆ చందాను ఏం చేసేవారు అంటే హెడ్ క్వార్టర్కు పంపించేవారు. అక్కడ ఉన్నటువంటి అనాథలు, అక్కడ ఉన్నటువంటి ఎదవరాండ్లు, అక్కడ ఉన్నటువంటి మరి దేవుని బోధకులు వారు జీవనానికి కావలసినటువంటి వృద్ధిని సమృద్ధిగా ఉండటం కొరకు అధ్యక్షులుగా ఉండేవారు. సంఘములో మరి సువార్థికులుగా ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ చందాను వారు ₹1 కూడా తీసుకునే వాళ్ళు కాదండి. ఇప్పుడు ఎక్కడైనా సువార్థికులు ఉన్నారా అమ్మా? సువార్థికులు లేరు. ఎక్కడైనా జనాన వర్కర్లు ఉన్నారంటే జనాన వర్కర్లు లేరు. ఏమండి, పూర్వదినాల్లో సువార్థికులు ఉన్నారు, జనాన వర్కర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు అంటే దేవుని వాక్యాన్ని బోధించేవారు. వారు కూడా కలిసి పని చేసుకునేవారు. పనిలో వచ్చినటువంటి ధనమును మూటగట్టి మరలా తిరిగి వారు ఏర్పాటు చేయబడినటువంటి హెడ్ క్వార్టర్కు ఆ ధనాన్ని పంపించేవారండి. చూడండి, అది పూర్వదినాల్లో జరిగినటువంటి సంఘ పరిచర్య. అందుకే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నది అంటే, ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. చూడండి, పౌలు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు మాటి మాటికి నా అవసరాలు తీర్చడానికి మీరు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఏమండి, పాస్టర్ గారు బ్రతకాలి అని కోరుకోవాలి కానీ, ఏమండి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి డోక్రా ఆగిపోయిందండి, పాస్టర్ గారండి వారముల అబ్బాయి ఇచ్చాడండి, పాస్టర్ గారండి ఇదిగో నేను హాస్పిటల్కి వెళ్ళాలండి, పాస్టర్ గారండి ఇదిగో నాకు కొంత ధనం ఇవ్వండి అని చెప్పి ఎక్కడ ఏ పాస్టర్ గారిని ఎవరు కూడా అడగరండి. మనకు కూడా ఎవరు అడగరు. నేను ఫస్ట్ వెళ్ళిన సంఘంలో చెప్పేది ఏంటి అంటే, పాస్టర్ గారిని డబ్బులు అడగకూడదు, పాస్టర్ గారు కలిగి ఉన్న వాహనాన్ని అడగకూడదు, వాహనం అడగకూడదు, ఆయన్ని అప్పు డబ్బులు అడగకూడదు. ఎవరు కూడా నన్ను అడిగిన వారు ఎవరు కూడా లేరండి. అందుకే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, చూడండి, మాటిమాటికి మనము దేవుని యొక్క సేవకులకు ఉన్నటువంటి అవసరతలు ఏంటి? ఏమండి, అవసరతలు కాదు కదా. ఇక్కడ ఎందుకు ఈ విషయాలను ఎందుకు పౌలు ఎత్తి చెప్తూ ఉన్నాడు అంటే, ఇదిగో మీ యొక్క జీవనములో ఏముండకూడదు అంటే లోటు ఉండకూడదు, మీరు చెయ్యి చాచి అడుక్కునే వారిగా ఉండకూడదు అనే ఇదిగో ఈ అవసరత, ఈ యొక్క రహస్యము, ఈ వాగ్దానం మీకు నేను చెప్తున్నాను.
ఎందుకొరకంటే విస్తారముగా మీ ఫలము అధికము కావాలని నేను కోరుకొని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎంతగా నువ్వు ఇస్తావో అంతగా నీవు ఆశీర్వదించబడతావు. ఏమండి, ఎప్పుడైనా మీకు వృద్ధాప్య ఫంక్షన్ వస్తున్నదా? ఎదవరాళ్ళు ఫంక్షన్ వస్తున్నదా? వికలాంగుల ఫంక్షన్ ఎవరికైనా వస్తున్నదా? ఏమండి, నేను అడుగుతున్నది మీరు ఇవ్వండి అని కాదు. మీరు ఇచ్చినా సేవకుడు బతుకుతాడు, ఇవ్వకపోయినా సేవకుడు బతుకుతాడు. కానీ ఇదిగో లెక్క మీరు అప్పజెప్పవలసినటువంటి సమయం ఒక దినం ఉన్నది. ఆ దినమున మన ఫలము ఏమవ్వకూడదు అంటే నిష్ఫలము కాకూడదు. దేవుడు అంటాడు, ఇదిగో 2-3 పర్యాయములు చూశాడు. చూసిన తరువాత ఇదిగో తోట యజమాని అంటాడు, ఇదిగో పనివాడిని పిలిచి అంటాడు, ఏమిరా నేను ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ చెట్టులో ఒక ఫలము కూడా నేను చూడలేదే. కనుక ఈ చెట్టు బ్రతకడం ద్వారా ఇదిగో భూమి వ్యర్థమైపోతున్నది, గాలి వ్యర్థమైపోతున్నది, నీరు వ్యర్థమైపోతున్నది, ఈ భూమిలో ఉన్నటువంటి బలము వ్యర్థమైపోతున్నది. కనుక ఈ చెట్టును నరికివేయి అంటాడు పనివాడిని పిలిచి. ఆయన ఏమంటాడు అంటే బతిమిలాడుకుంటాడు, అయ్యా ఒక్క సంవత్సరం నాకు టైం ఇయ్యయ్యా, దీన్ని పాదిని బాగా తవ్వుతాను, ఏరులు బలంగా ఇదిగో ఉన్న చోటకి నీళ్లు పంపిస్తాను, ఎరువేస్తాను, ఇదిగో అన్ని సమృద్ధిగా నేను దానికి ఇస్తాను. దానికి ఇచ్చిన తరువాత ఒకవేళ అది కాయకపోతే మీరు చెప్పినట్టుగా దాన్ని నరికి వేస్తానయ్యా అంటాడు. ఏమండి, దేవుడు ఎవరిని తక్కువగా ఉంచలేదండి. దేవుడు ఎవరిని తక్కువగా ఉంచలేదు. ఇదిగో ఒక నెల కాదు, 2 నెలలు కట్టిన వస్త్రము కట్టుకోవడానికి దేవుడు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడండి. ఏమండి, లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేము. కానీ దేవుడు ఎన్ని విషయాలలో మనం ఆశీర్వదించాడండి. పూర్వదినాలు ఎప్పుడైనా ఒక మంచి భోజనం వండుకోవాలంటే సంవత్సరానికి ఒక మారే వాడెవడైనా ముఖ్యమైన చుట్టం వస్తేనే మన దగ్గర ఉన్నటువంటి కోడినో కొంగనో కోసి వాడికి భోజనం పెట్టేది. కానీ ఈ దినములో చూడండి, దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు అంటే ఇదిగో వారములో మరి 7 దినములైతే 7 దినముల్లో 2 సార్లైనా మంచి భోజనము తినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడే. ఏమండి, మంచి బట్టలు కట్టుకుంటున్నామే, సమాజంలో మరి వ్యత్యాసం లేకుండా, ఎక్కువ తక్కువ అనేది లేకుండా, పేదవాడు ధనవంతుడు లేకుండా సరి సమానముగా కూర్చోవడానికి కావలసిన ధైర్యము మనకు దేవుడు ఇస్తున్నాడండి. ఎవరండి మీరు అడిగే స్థాయికి మనల్ని దేవుడు పైకి తీసుకొని వస్తున్నాడు. ఆ దేవునికి మనం ఏ రీతిగా మనము కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాము అంటే ఇదిగో దేవుడు ఇస్తున్నాడు అని ఆ నమ్మకాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నామే, కానీ ఆ దేవునికి తగినటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోతున్నామండి. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. చూడండి, మనము చదువుదాము. చూడండి, సమాజమునకు ఏం లేదు అంటే క్రమము లేదు, సమాజంలో క్రమము లేదు. కానీ సంఘానికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే మనము చదివినటువంటి పాత నిబంధన పాఠమేనండి ఆ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. చూడండి, మనం చదువుదాం. ఆఖరిగా మనం చదువుదాం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి మనం చదువుదాం. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజెత్తును, మీరు సంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చూడండి, ఎక్కడ మన బలము అంటే మన దేవుడే మన బలమండి. మనము కలిగి ఉన్నటువంటి మన దేవుడే మన బలము. ఆ దేవుడు ఆయన బలము ఎంత అంటే మనము దాన్ని ఆ బలమును మనము తూకం వేయలేమండి. ఆలోచన చేయండి.
సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగినటువంటి బలము కలిగిన దేవుడు, సముద్రమును 2 పాయలు చేయగలిగినటువంటి బలము కలిగిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు బండలో నుండి నీటినిచ్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశముల నుండి ఇదిగో మన్నాను కురిపించిన దేవుడు, ఇదిగో ఎంతటి బలము కలిగిన దేవుడు అంటే, అంత బలము కలిగిన దేవుడు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు నీ కొరకు, నా కొరకు. నీలోనూ నాలోనూ ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేసి ధైర్యాన్ని సమకూర్చి ఇదిగో ఆ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని దేవుని యొక్క శక్తిని మనం ఎరిగి ఆ దేవుని బిడ్డలాగా ముందు కొనసాగడానికి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు మరిచిపోకండి, మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి. ఎందుకొరకంటే చూడండి, ఇదిగో నది వలె సమాధానం మీ యొద్దకు పారజేయువాడను నేనే. సమాధానం లేదండి, నాకు సమాధానం లేదండి, నాకు నెమ్మది లేదండి అని మనం చెప్పుకుంటాము. దేవుని నమ్మితే, దేవుని యొక్క శక్తిని కనుక మనము ఎరిగితే, ఇదిగో ఆ సమాధానం దేవుని దగ్గర నుండి నది ఎంత స్పీడ్గా పారుదల అవుతుందో అంత స్పీడ్గా సమాధానం మన దగ్గరకు వస్తుందంట. చూడండి, జనముల ఐశ్వర్యమును అనుభవించెదరు మీరు అంటున్నాడు. ఐశ్వర్యము, దేవుని దగ్గర నుండి వస్తున్నటువంటి ఐశ్వర్యమును ఇదిగో మీరు అనుభవించెదరు. ఇదిగో ఒడ్డున పొర్లి పారునట్లు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజేసేదన్న. చూడండి, నది ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడుగా ఆ ధనము మీ దగ్గరకు ప్రవాహము వలె వస్తుంది. ఎప్పుడు అంటే ఆ దేవుని పరిపూర్ణమైనటువంటి శక్తిని ఎరిగినప్పుడే, ఆ దేవుని పరిపూర్ణమైనటువంటి ప్రేమను అర్థం చేసుకొని మనం జీవించినట్లే. చూడండి, ఎంత సమయాన్ని నేను నా కొరకు, నా కుటుంబం కొరకు నేను కష్టపడుతున్నాను, ఎంత సమయాన్ని ఇదిగో నాకు కుటుంబం ఇచ్చి బిడ్డలను ఇచ్చి ఇదిగో నన్ను పోషిస్తున్నటువంటి దేవుని కొరకు ఎంత సమయాన్ని నేను ఖర్చు చేస్తున్నాను ఆలోచన చేయాలి. ఏమండి, అవసరము కొరకు ఈ స్థలానికి రావాల్సిన అవసరం లేదండి. భౌతికమైన అవసరాల కొరకు ఈ స్థలానికి రావాల్సిన అవసరం లేదండి. మనం ఎందుకు వస్తున్నాము అంటే మన ఆత్మీయ జీవితం బలపడి ఇదిగో దేవునిలో స్థిరముగా ఉండి ఆ దేవుడు మహిమ రాజ్యముతో మరలా తిరిగి రానయ్యున్నాడు. ఆ పరలోక రాజ్యములో మనము చేర్చబడాలి అనే ఒకే ఒక కారణాన్ని బట్టే మనం ఈ స్థలానికి రావాలే కానీ ఏదో ఆశపడి ఈ స్థలానికి వస్తే ఆశ తీరేది కాదు అని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని కొరకు అంటే నా ఆత్మీయ జీవితంలో ఉన్న మురికి, నా ఆత్మీయ జీవితం అనుకున్నటువంటి మస్టు, నా ఆత్మీయ జీవితం అనుకున్నటువంటి బలహీనత, వాటిని తీసివేసుకోవడానికి ఈ స్థలంలోనికి రావాలే కానీ ఇదిగో ఈ స్థలంలోనికి రావడానికి ఇదిగో మరొకరి ప్రమేయము లేదండి అని కూడా మనం గుర్తించుకోవాలి. ఈ మధ్యాహ్న కాలం అందు దేవుని బిడ్డలుగా మనం ఈ స్థలంలో చేరి ఉన్నాము. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు, దేవుడిచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు, జీవనాన్ని బట్టి, పోషణను బట్టి వందనాలు. సమస్తము దేవా నీవేనయ్యా అని ఆ దేవునికి బలమును మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితం ఆ దేవునిలో ఎంతగా బలపడుతూ ఉన్నదో ఈ మధ్యాహ్న కాలమందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభుయేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ జేయుము